రాష్ట్ర ఖజానాను దోచుకుని బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ఆరోపించారు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. బీఆర్ఎస్ బీజేపీ ఒకే స్క్రిప్ట్ను ఫాలో అవుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ పనితీరు చూసి కేటీఆర్ ఓరవడం లేదని ఫైర్ అయ్యారు. రెండు పార్టీలకు లోపాయికారి ఒప్పందం కుదిరిందన్నారు. ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని, లేదంటే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసుకోవాలన్నారు మెట్టు సాయి. కేటీఆర్ గారు మీరు మర్చిపోతున్నారు, 3 ఏళ్ళు కాదు ఇంకా 13 ఏళ్ళు అయినా కూడా మీరు అధికారంలోకి రాలేరు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. రాసుకుంటూ పోతే రామకోటి అంతా, చెప్పుకుంటూ పోతే మహాభారతం అంతా. దుర్మార్గంగా, అరాచకంగా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పెట్టింది. ఇంకా విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు మిత్రమా. రాష్ట్ర ఖజానాను దాచుకొని ఒకళ్ళు ఫామ్ హౌస్లు, ఒకళ్ళు ప్యాలెస్ కట్టుకున్నారు. కేటీఆర్ గారు మీ అరాచకాలు ఎట్లున్నాయంటే, ప్రతిరోజు ఒక విషయాన్ని చెబుతామనుకుంటే అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలు అన్నీ కావు. మీ బీఆర్ఎస్ పార్టీని బీజేఆర్ఎస్ మార్చండి, భారతీయ జనతా రాష్ట్ర సమితి అని మార్చండి. ఇందులో స్క్రీన్ ప్లే ఒకరిది, డైలాగ్స్ ఒకరివి, డైరెక్షన్ ఒకరిది. బీజేపీ ఇస్తున్న డైరెక్షన్లో బీఆర్ఎస్ పనిచేస్తుంది, బీఆర్ఎస్ ఇస్తున్న డైలాగులన్నీ బీజేపీ మాట్లాడుతుంది. తలకిందుల తప్పు చేసినా కూడా బీజేపీని కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరు.